అంటే నీతిమంతుడైన ఏబేలు. ఈయనెవరు? మొట్టమొదటి నీతిమంతుడు ఇన్ బైబిల్. మరి పంచఖండాలను అవకాశం పెట్టిన పౌలు గారికి ఇక్కడ నీతిమంతుడు ఉన్నాడని తెలీదా? తెలియాలిగా. మరి పౌలు గారు చాలా గొప్ప ఆయన అనుకుంటున్నాం కదా, అన్ని తెలుసు అనుకున్నాం కదా. మరి నీతిమంతుడు ఆదికాండంలోనే ఉంటే కొత్త నిబంధనలో పౌలు గారు నీతిమంతుడు లేడంటారండి. ఇక్కడ ఒక నీతిమంతుడు మనకు దొరికాడు. ఇది మత్తాయిలో ఉంది అంటే పౌలు గారికి తెలియాలి కదా ఖచ్చితంగా. మత్తాయి గారు రాశారంటే మొట్టమొదటి పత్రికది ఆయన రాశారు అంటే పౌలు గారికి ఖచ్చితంగా తెలియాలి. ఆదికాండంలో ఉన్న విషయాలు ఆయనకు తెలియదు అంటే ఖచ్చితంగా తెలుసు. ఇది నీతిమంతుడు లేడు అంటున్నాడంటే ఎందుకు అంటున్నాడు? ఏబేలు నీతిమంతుడు అని క్లియర్ గా రాయబడింది కదా. సో మొదటి నీతిమంతుడు ఏబేలు గారికి తెలియదేమో విషయం. అయితే ఆ కొత్త నిబంధనకి పాత నిబంధనకి ఇంత తేడా ఉన్నప్పుడు పౌలు గారికి ఏమైనా మిస్ అయ్యారా అనుకోవడానికి బైబిల్ ఎలా రాయబడింది? మానవేచ్ఛతో రాయబడలేదు. మరి ఎవరేచ్ఛతో రాయబడింది? దేవుని యొక్క దైవావేశం వలన రాయబడింది గ్రంథం. వీరు ప్రేరేపణతో రాసిన వారే తప్ప వీరు సొంత ఇచ్చంతో రాసింది కాదు. అలాంటప్పుడు పౌలు గారి చేత ఒకలా రాయిస్తాడా? మోషే గారి చేత ఒకలా రాయించుంటాడా? అంటే వాక్యము కొంత అచ్చట కొంత ఇచ్చట రాయబడింది కాబట్టి దేవుడు దైవావేశంతో రాయించిన ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఏం చేయాలంటే, పౌలు గారు చిన్నాయన కాదు కనుక అసలు నీతిమంతుడు లేడు అనగానే మనకు ఒక ఆదికాండంలో ఒక ఆయన దొరికాడు కదా. సో మత్తాయి గారు ఏబేలు నీతిమంతుడని రాస్తే దేవుడు పరిశుద్ధాత్మతో రాయించిన ఈ గ్రంథాన్ని పౌలు గారేమో లేడు అని రాస్తున్నాడు. అందుకే చాలా మంది క్రైస్తవులు వేతరులు మనం ఏం చెప్పలేకపోతున్నాం కనుక బైబిల్ బూతులను అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉంది ఇలా రాస్తున్నారేంటి అనుకునే ఒక భయంకరమైన పరిస్థితి బయట ఏర్పడింది. సో మత్తాయి 23:35లో ఏబేలు నీతిమంతుడు అంటే బైబిల్లో ఒక నీతిమంతుడు మనకు కనిపించాడు కాబట్టి ఇంకా కాస్త ముందుకెళ్ళి ఆలోచిస్తే హెబ్రీ పత్రికలో చూద్దాం ఒకసారి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. విశ్వాసమును బట్టి ఏబేలు కయీను కంటే నీతిమంతుడని అంటే ఈ సాక్షి ఎవరిస్తున్నారు? సాక్షాత్తు దేవుడే ఏబేలు మొట్టమొదటి నీతిమంతుడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. దైవావేశంలో రాసిన ఆ గ్రంథం పౌలు గారికి అర్థం లేదని అనుకుంటే, పౌలు గారికి మిస్ అయ్యారేమో అనుకుంటే, ఇప్పుడు ఏబేలు నీతిమంతుడని ఎవరిస్తున్నారు? సాక్షాత్తు దేవుడే విశ్వాసమును బట్టి ఏబేలని మాట్లాడుతూ ఈ సాక్షి ఎవరిస్తున్నారంటే దేవుడు. ఏబేలు నీతిమంతుడని మరి మాట పౌలు గారికి తెలీదా? హెబ్రీలో ఏబేలు నీతిమంతుడని రాసిన పౌలు గారు, రోమపత్రికలో నీతిమంతుడు లేడని రాసిన పౌలు గారు. సో ఏది నమ్మాలి ఇప్పుడు అనేది మన ముందున్న ప్రశ్న. అంతేనా? జాగ్రత్తగా ఆలోచించండి. వాక్యం పట్ల మనకు చాలా అవగాహన ఉండాలి. ఎందుకంటే మీ పిల్లాడికి వయసు ఎంత? 4 years. పాలు తాగేసాడా? ఎన్నాళ్ళైంది? ఇప్పుడు పాలు తాగట్లేదు. ఏం పెడుతున్నారు? అన్నం పెడుతున్నారు. మీరు పలా తింటారా? తింటారు కదా. చిన్నప్పుడు తిన్నారేంటి? లేదు. మరి ఇప్పుడు ఎప్పటి నుంచి వస్తున్నాం మనం ఇక్కడికి? ఎప్పటి నుంచి వస్తున్నాం? ఎప్పటి నుంచో వస్తున్నాం. చిన్నప్పుడు పాలు తాగాం. ఎన్నాళ్ళు తాగుతారు పాలు మీరు? ఇప్పుడు మనకి ఏం కావాలి? అందుకే పౌలు గారు అంటారు, మీరు చిన్నప్పుడు పాలు తాగారు, ఇప్పుడైతే పెద్దవాళ్ళు అయ్యారు, బలమైన ఆహారం కావాలి అన్నాడు. ఏవేవో కథలు చెప్పుకుని ఏవేవో మాటలు చెప్పుకుని ఎన్నాళ్ళు వెళ్ళిపోతాం చర్చ నుంచి. బయటకు వెళ్ళిన తర్వాత ఏమిన్నామో తెలియదు, ఏం చేసామో తెలియదు. సో బలవంతులు కావాలనుకుంటే ఏం చేయాలి? బోర్డు చేస్తాం మనం. బయట ఎవరైనా చెప్తే చేసేస్తాం కదా. బలవంతులు అవ్వాలంటే ఆ బలం ఎన్నాళ్ళు ఉంటుంది? శాశ్వతమైన బలం ఏంటి? వాక్యం, లేఖనం,
నిత్య జీవాన్ని ఇచ్చేదే లేఖనం. సో ఇందులో బలవంతులు కావాలా, అందుకని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. అది నిత్య జీవాన్ని ఇచ్చేది. సో ఇప్పుడు విశ్వాసం బట్టి అంటే విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసాన్ని బట్టి నీతిమంతులు అవుతారన్నాడు. అసలు విశ్వాసం అంటే ఏంటి? హబక్కు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. హబక్కు గ్రంథము 4 వారు యథార్థ పరులు కాక చాలండి. ఇప్పుడు నీతిమంతుడు ఎవరన్నప్పుడు ఒక నీతిమంతుడు దొరికాడు మనకి, డైరెక్ట్గా దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఆ నీతిమంతుడు అవ్వాలంటే ఏం కావాలంట? వారు యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుదురు. అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా అన్నాడు. పుట్టినట్లో ఏముందండి? పుట్టినట్లు ఏముంది చూడండి, విశ్వాసము చేత. ఇప్పుడు నీతిమంతుడు ఎలా అవ్వాలి? నీతిమంతుడు అవ్వాలంటే ముఖ్యంగా ఏం కావాలి? విశ్వాసం కావాలి. అంటే నీతిమంతుడికి ఏముంటుంది? ఇప్పుడు విశ్వాసం ఉంటుంది. విశ్వాసం ఉన్న వాళ్ళందరూ ఎవరు? నీతిమంతులు. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే విశ్వాసులు నీతిమంతుని యొక్క క్వాలిఫికేషన్ ఏంటంటే మనకి ఏమర్థమైందంటే అదిగో విశ్వాసంతో ఉండాలి. ఏ విశ్వాసం? నా విశ్వాసం కాదు, పరిపూర్ణమైన విశ్వాసంతో ఉన్నవారు నీతిమంతులు. పరిపూర్ణమైన విశ్వాసంతో ఏబేలు అర్పించాడు కనుక ఆ ఏబేలు నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. మరి పౌలు గారు అంటున్న మాట మనకు కావాలి. హబక్కు గ్రంథంలో మనం చదువుకున్నది విశ్వాసానికి అంటే నీతిమంతుడు క్వాలిఫికేషన్ ఏంటో మనకు అర్థమైంది కదా, అర్థమవుతుంది కదా. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, ఒక ఆయన దొరికాడు. ఆయనకి నీతిమంతుడు ఎలాగయ్యాడంటే విశ్వాసం ద్వారా నీతిమంతుడు అయ్యాడు. ఆ విశ్వాసం నీకు ఉంది. విశ్వాసం ఇప్పుడు మీకు చర్చలో ఎంతమంది ఉన్నారని అడగడానికి ఏమడుగుతారు? విశ్వాసం ఎంతమంది ఉన్నారని అడుగుతారు కదా. అప్పుడు అడిగినప్పుడు మనం ఏం చెప్తాం? మన పేర్లని చెప్పేస్తాం. ఇప్పుడు ఆ విశ్వాసం ఎలాంటి విశ్వాసం అయి ఉండాలి? పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండాలి. అలాంటి వారు నీతిమంతులు అవుతారు. అంటే నాకు కూడా విశ్వాసం ఉంది కదండి, నేను నీతిమంతుడే కదా అని ఒకవేళ అనుకుంటారేమో అని. అలా అనకండి, మనం నీతిమంతులమే. నీతిమంతులు అవడానికే వస్తున్నాం ఇక్కడికి. నీతిమంతులు అవడానికి ప్రయత్నం చేయాలి. ప్రతి నిమిషం నీతిమంతులు అవడానికి ప్రయత్నించాలి. ఆ ప్రయత్నం గురించి మనం ఇక్కడికి వచ్చేది. ఇంక లేదన్నారు కదండి, ఎందుకు అనుకున్నారా? నో, అక్కడ డిస్కరేజ్ అవ్వకూడదు. ఒక్కడో లేడంటే ఆ ఊళ్ళో అవ్వలేదు కదా మనం ఏంటే అనుకుంటారేమో. కాదు. అయితే ఇప్పుడు విశ్వాసానికి ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటో మనకు అర్థమైంది. నీతిమంతులు ఎవరు అంటే విశ్వాస మూలంగా బ్రతికేవారు నీతిమంతులు. సో క్లారిటీ ఉంది కదా. విశ్వాస మూలంగా బ్రతికేవారు నీతిమంతులు. రోమా పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. ఎందుకని నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును, రాయబడిన ప్రకారం. ఎక్కడ రాశారండి? రాశారంటే ఇక్కడ చూడండి. సో ఒక వ్యక్తి నీతిమంతుడని అనిపించుకోవాలి అంటే విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉన్న వారందరూ నీతిమంతులేనా? పూర్ణ విశ్వాసం ఉన్న వాళ్ళందరూ నీతిమంతులే. మనం ఎందుకు చదువుకున్నాం అంటే నీతిమంతులు లేడంటున్నారు కాబట్టి అసలు నీతిమంతులు ఎదుర్కొన్నాం బైబిల్లో. మనం ఒక ఆయన దొరికాడు, ఇంక కాస్త ఎదగెళ్దాం అంటే ఎక్కడో రాశాడట. ఏమని రాశాడు? ఎందుకని నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము. అంటే ఇప్పుడు హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో ఏం జరిగింది మనకి? 11వ అధ్యాయంలో ఉన్న వాళ్ళందరూ ఎవరండి? విశ్వాస వీరులు. మరి విశ్వాసంలో వీరత్వం పొందిన వారు నీతిమంతులే కదా. పాయింట్ అర్థమవుతుందా? సో వాళ్ళందరూ నీతిమంతులే. మరి అంతమంది నీతిమంతులు విశ్వాసం కొనుక్కుంటే ఈయన ఒక్కడో లేనంటారండి. వై? తీరుగా అర్థమవుతుంది కదా. సో విశ్వాసులకు తండ్రి ఎవరు? అబ్రహాం గారు. ఇప్పుడు అబ్రహాము నీతిమంతుడే కదా. అవును, అబ్రహాం నీతిమంతుడే కదా. ఎస్. అంటే ఏబేలు గారే కాదు, ఏబేలు గారి తర్వాత వచ్చిన అనోబు గారు, నోవాహు గారు, అబ్రహాం గారు, ఇంకా చెప్పుకుంటా పోతే ఇస్సాకు గారు, యాకోబు గారు, యోసేపు గారు,
ఏమండి? యోసేపు గారు, మోషే గారు, దావీదు గారు, దానియేలు గారు, ఇంకా నేను చెప్పను, మీకు తెలుసు వీరందరూ. యోబు గారు బాగా తెలుసు. ఓకే, సో వీరందరూ విశ్వాసాన్ని నిలుపుకొని వెళ్ళిన వారే కనుక వాళ్ళందరూ నీతిమంతులు కదా. నీతిమంతులు క్వాలిఫికేషన్ ఏంటి అర్థమైంది? విశ్వాసం ద్వారా బ్రతికారట. వీరందరూ విశ్వాసం ద్వారా బ్రతికున్నారు కదా, అందరూ నీతిమంతులే కదా, మరి ఒక్కరు లేరంటారు. సో